హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టీ కాఫీలు తాగారా? నేను కాఫీ మాత్రం ఎక్కువ తాగుతాను, తెలుసుగా. ఎప్పుడు నేను కాఫీ కాఫీ అంటూ ఉంటాను. ఇదిగోండి, కాఫీ తాగుతున్నాను. చిక్కన్ అయిన కాఫీ బాగుంటుంది. ఏం లేదు, నాకు ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు అందరూ ఇన్స్టాలో వస్తారు, నిజమే, ఓకే. కానీ ఐడిలోకి మీకు అర్థం అవడం లేదా? నా ఐడి లేక మేము చూసేసాం కదా, ఇన్స్టాలోకి వస్తారు మేడం, ఇన్స్టాలోనే మాట్లాడదామని అనుకుంటున్నారా? నాది ఇది ఒక్కటే అర్థమవుతుందో లేదు, ఏందో నాకు. అలా అని అడుగుదాం ఈరోజు అని ఈ బ్లాక్ పెడుతున్నాను నేను. చూస్తారు కదా, చూడండి, లంచ్ టైంలో చూస్తారు మీరు, తెలుసు నాకు, అందుకే ముందుగా చేస్తున్నా. అందరూ డ్యూటీ దగ్గర వెళ్ళారా? కాఫీ తాగుదాం రండి. ఇప్పుడేం లేదు, ఇంకా చూడండి, ఈ టైం కల్లా మీరు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటారు అందరూ. ఇంకా మేమేమో ఎండలకు భయపడి కూర్చొని ఏం పని అబ్బా, ఇంకా ఇదే ఉంటుంది, ఇల్లు, సంసారము, పిల్లలు, అదే ఇంకా మాకు ఇదే డ్యూటీ. మా డ్యూటీ మాకు, మీ డ్యూటీ మీకు కదా. ఇంకేంటి మీరు అనుకుంటారు, మా లేడీస్ డ్యూటీ బాగుంటుంది అంటే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మీ జాబ్ మీకే, బాగా ఎండలో వచ్చి సంపాదిస్తాం కదా మేము మగపిల్లలము అని మీరు అనుకుంటారు. ఇక మేమేమనుకుంటామంటే, లేడీస్ ఏమనుకుంటామంటే, హ్యాపీగా వాళ్ళు వెళ్ళి జాబ్ చేసి ఎంజాయ్గా వస్తారు కదా, ఇంట్లో పిల్లలు, సంసారం ఇదేనా అని లేడీస్ అనుకుంటారు కదా. అర్థమవుతుందా? అట్లా ఎవరి జాబ్ వాళ్ళకే, కాకపోతే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఇంకా మీ టాలెంట్ మీకే, లేడీస్ టాలెంట్ లేడీస్కి, అట్లా ఉంటుంది. నట్టి జారి బాదం ఇంకేంటి? బాగా సర్ది అయింది. ఈరోజు మార్కెట్ ఉంది, మార్కెట్కి వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఆలోచిస్తున్నా. అంటే బాగానే ఉన్నారు కదా అని అనుకుంటారేమో మీరు, కానీ సర్ది మాత్రం బాగా అయింది. సర్ది, హెడేక్, అలా. ఇంకా చూడాలి సాయంత్రం. ఇప్పుడే 10 గంటలకే నా మొహానికి ఎండ ఎలా కొడుతుంది బయట నుంచి, చూస్తారు కదా, రెడ్గా అట్లా బాగా ఎండ కొడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బయటికి వెళ్తే ఇంకా ఎంత ఎండ. మా కోడి చూడండి ఎలా వదులుతుందో. అలా అనుకుంటారు కదా, ఎంత రెడ్గా అనిపిస్తుంది నా మొహము. ఇది ఫిల్టర్ కాదు, ఎండది. మా పాప చూడండి ఎంత హ్యాపీగా. చిన్న పిల్లలు ఉన్నప్పుడే బాగుంటుంది కదా, చిన్న పిల్లలు ఉంటేనే బాగుంటుంది. వాళ్ళకు అనేది ఏది ఉండదన్నమాట. వాళ్లకు ఏ టెన్షన్లు ఉండవు. చూడండి నా చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటుంది. అందుకే టెన్షన్ అనేది ఏది ఉండదు పిల్లలకు ముసలి వాళ్ళకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ టెన్షను. చాలా ముసలి వాళ్ళకు పాపం, వాళ్ళ నొప్పులు, వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటారు? చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎవరిది వాళ్ళకే. ఇప్పుడైతే ఈ కాలంలో పిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దలు అనేది ఏం లేదు, అందరికి వచ్చేస్తున్నాయి బాధలు అనేటివి.
ఇంకా అందరికి అన్నిట్లో ముసలి వాళ్ళు చెప్తారు కదా, ఇది అయింది అది అయింది అని చెప్తే భలే అయిందిలే, నాకే ఇక్కడ ఇంకా డబల్ అవుతుంది అని అంటారు. అంతే కదా. అట్లా మీ ముందు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మాట కొంచెం పట్టించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎండలో వెళ్తారు కదా, మీకు ఎంత బాధ అవుతుందో వాళ్ళు అప్పుడు ఆ జమానాలో వాళ్ళు కూడా అంత పని చేశారు కదా. అందుకే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చొని చల్లగా కూర్చొని ఉంటారని అనుకుంటారు కానీ కాదు ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఇంట్లో కూర్చున్నా కానీ అప్పటిది ఇప్పుడు వెళ్తుంది పాపం. వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు, కన్న వాళ్ళక పక్క వాళ్ళక? పక్క వాళ్ళు ఒక్కటి చెప్తే రెండు చెప్తారు ఫ్రెండ్స్. ఇంకా పక్క వాళ్ళకన్నా కన్న వాళ్ళకి చెప్పుకోవడం బెస్ట్ కదా. అందుకే వాళ్ళు అదే నేను చెప్పేది ఏంటంటే, పక్క వాళ్ళకు చెప్పుకోకముందే మీరు వెళ్ళి ఏమైంది మమ్మీ, ఏమైందమ్మా అని పలకరిస్తే చాలు, వాళ్ళ అలసట అనేది అంతా వెళ్ళిపోతుంది. అరే నా కొడుకు నాకు అడుగుతుండు కదా ఏమైందని, కానీ ఏం లేదు బేటా అని వాళ్ళకు కొంచెం ధైర్యం వచ్చి బలంగా కొంచెం ఇంకా కొన్ని రోజులు బతుకుతారు ప్రేమతోనే మాట్లాడితే కదా. తెలుసు కదా మీకు. ఇంకా బయట నుంచి వచ్చినప్పుడు అమ్మను ప్రేమతో అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడి, మీ పిల్లలు మీతోనే వచ్చి కూర్చొని సంతోషంగా మాట్లాడితే మీరు ఎంత హ్యాపీగా అవుతారు. అలా మీ పిల్లలు ఎలాగో మీరు కూడా మీ అమ్మోళ్ళకి అలాగే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇది ఒక గుడ్ మెసేజ్ పెద్దవాళ్లకు. పెద్దవాళ్ళు పోతే మళ్ళీ దొరకరు. భార్య పోతే ఇంకో భార్య దొరుకుతుంది, కానీ తల్లి పోతే ఇంకో తల్లి దొరకదు. తెలుసా ఫ్రెండ్స్. అందుకే తల్లిని తండ్రిని బాగా మంచిగా చూసుకోవాలి. ఓకేనా. ఎండాకాలం కానీ చలికాలం కానీ ఏ కాలం కానీ, అసలు కాలం గురించి కాదు, ప్రేమ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రేమతో తల్లిదండ్రులను చూసుకున్న వాడే గొప్పవాడు, దేవుడితో సమానం. అలా నా లెక్కలో అందరూ కూడా అంతే, అదే భావిస్తారు కానీ చెప్పలేరు. నేను చెబుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్. సరే, మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐడిలో. ఓకేనా. లైవ్లోకి రండి. నేను లైవ్ పెట్టినప్పుడు మంచి మంచి మాటలు, మంచి బుద్ధిమంతులాగా మంచి మాట్లాడుకుంటే బాగుంటాయి కదా. నాకు ఏంటో సర్ది నుంచి మాట సరిగా వస్తలేదో ఏమో.